నమస్కారం. ముందుగా శ్రీకర్ ఛానల్ ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, శ్రేయోభిలాషులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. జాంపేట పోలీస్ క్వార్టర్స్ రామాలయంలో శ్రీరామనవమి మహోత్సవాలు ప్రారంభం. గోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్, లావణ్య దంపతులు పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్కి పునర్వైభవం రావాలి. మాజీ ఎంపీ భరత్. మార్గాని ఎస్టేట్స్లో కన్నుల పండువగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. హాజరైన ఉండవల్లి, రౌతు, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తదితరులు. రాజమండ్రి జాంపేట పోలీస్ క్వార్టర్స్ రామాలయంలో సాంప్రదాయ పద్ధతిలో సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి జాంపేట పోలీస్ క్వార్టర్స్ రామాలయంలో శ్రీరామనవమి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్, లావణ్య దంపతులు పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. ఈ కళ్యాణ ఘట్టాలను కనులారా వీక్షించడానికి తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ అధికారులు, రామాలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరీదేవి, రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, పలువురు ప్రముఖులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ మాట్లాడుతూ, ముందుగా జిల్లా పోలీస్ యంత్రాంగానికి, ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం వెల్లి విరియాలని, ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో, పిల్ల పాపలతో కలిసిమెలిసి ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు, ఎల్ చించిరెడ్డి, డిఎస్పీ బి రామకృష్ణ, ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీనివాసరావు, జోనల్ డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్ఐలు, జిల్లా పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఆర్ రఘురాం, వైస్ ప్రెసిడెంట్ జె సాయి మహేష్, కోఆప్డేట్ మెంబర్ జి వెంకటేశ్వరరావు, ఇతర అసోసియేషన్ సభ్యులు, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడపురెడ్డి సూర్యనారాయణ జ్ఞాపకార్థం వారి కుమారులు వెంకన్న ఆధ్వర్యంలో 3000 మంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. महाकाय कोटि सूर्य देवनादुस्तप्नागमे गणपति प्रसादति विराटानि धर्माणि प्रधान्यादन्न देहनागम महिमानं सगन्धे प्रभो गणपति प्रसादति द्विरस्तु
గోవింద గోవింద గోవింద. అంత సాహసం ఎందుకండి బాబు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. నవర్తకజయవృతభాతం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే మీరు ఎలా వచ్చండి గురుగారు? ఆర్తి ఇచ్చేసే ముఖం పెట్టే చాలు ఇంకేం అక్కర్లేదు. శ్రీనివాసాయ శ్రీనివాసాయ రాజమండ్రి విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ మాజీ ఎంపీ కార్యాలయంలో మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ మోనా దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పెద్దింటి వెంకట సుబ్బారాయుడు శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి వ్యవస్థాపక కార్యదర్శి అలికాని సత్య శివకుమార్ వ్యాఖ్యానంతో శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణం జరిపించారు. బీసీ రాష్ట్ర నాయకులు మార్గాని నాగేశ్వరరావు, ప్రసూన్ దంపతులు, భరత్ కుమార్తెలు జయని, శివాన్షీరామ్, సోదరుడు విజయ్ కృష్ణ, సోదరి ఆరేపల్లి జోష్న, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాష్ రావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, శ్రీకర్ ఛానల్ ఎండి పంపన శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్, వస్త్ర వ్యాపార ప్రముఖులు రమేష్ హేమ్దేవ్ తదితర ప్రముఖులు హాజరై పీటలపై కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపిస్తున్న భరత్ దంపతులను ఆశీర్వదించారు. పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. అనంతరం మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మీడియాతో మాట్లాడారు. సీతారాములు జగతికి ఆదర్శమని, అటువంటి పుణ్య దంపతులకు గత 50 ఏళ్లుగా తమ కుటుంబం శ్రీరామనవమి నాడు కళ్యాణోత్సవం జరిపిస్తున్నామని అన్నారు. సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన కళ్యాణోత్సవానికి ప్రముఖులు పెద్ద ఎత్తున జనం హాజరవడం ఆనందంగా ఉందన్నారు. ఫలితాలని ఆయన చిరివేయాల. చదవాలంటే అమ్మ కనుక వెళ్ళాల. అందువల్ల ఇప్పుడు ఎందుకు ఈ సీతం ఇటువైపు వచ్చింది? అది ఇక్కడ భక్తులు ఎందుకు వచ్చిందంటే యొక్క కళంగా ఏది ఆ యొక్క అమ్మకి ఒకసారి మనమైపు వచ్చేసింది సీతమ్మ తల్లి. ఇప్పుడు అమ్మకి మీ కష్టాలన్నీ చెప్పుకోండి, మీ ఇబ్బందులన్నీ చెప్పుకోండి, యోగక్షేమాన్ని పనిచే సంకల్పాలన్నీ ఆ మధుమ సీతమ్మ రాముడు అనుభవమని చెప్పవే, సీతమ్మ తల్లి అనుభవమని చెప్పవే అన్నట్లు మీరు కూడా అమ్మా తల్లి మీ జీవన రాముడు చేరుకుంది. అప్పుడు రామయ్య మన కష్టాలు చెప్పి ఆ స్వామిలో ప్రేమలు పెంచి మనందరికీ నేర్చరు. ధర్మవంతమైన కోరికలు చక్కగా కోరుకోండి. మంగళాష్టమ అక్షతలు వేస్తూ ఉండండి. ఉండండి. శ్రీ లక్ష్మీ కమల భగవాన్ సింహాచలే మందిరే లోకాలోక మహాచలే చలిషలో పుణ్యాచలా మంగళం రామచంద్ర కళ్యాణ మహోత్సవే పక్షోత్సవం భగవాన్ పురాణ పురుష రామచంద్ర కళ్యాణ మహోత్సవే మీ భక్త
ప్రతిదినం పుణ్యాసరామంగళం సావధాన మా జీలకర్ర బెల్లము జీలకర్ర బెల్లము మోనా దంపతులు మార్గాన్ని భరతరామ్ గారి దంపతులు సీతన్నారాయణులకు చక్క వారి సీతాన్ని స్వామి బ్రహ్మస్థానంలో ఉంచుతున్నారు. దీని మనకు ఒక గొప్ప సైన్స్ లాంటి రహస్యాలు కూడా ఉన్నాయి. ఆ యొక్క వైభవాన్ని గోవింద గోవింద గోవింద. కూర్చోండి సార్. మామూలుగా పూజ జరుగుతుంది. జీలకర్ర ఘాటైనది, బెల్లము తియ్యనైనది. ఈ మీ జీవితాలు ఎప్పుడు తియ్యగానే ఉండవయా, మీ జీవితాలు ఎప్పుడు ఘాటుగానే ఉండవు. ఈ రెండు పోతుంది. ముందు రోజు నాయన రేపటి రోజు నీకు పట్టాభిషేకం అన్నారు. అంతే నాన్నగారు అన్నాడు ఆయన. అలా కూడా అవ్వలేదండి. పేరిట ప్రజల కొరకు ప్రజల చేత అంటాం కానీ నిందకి ఒక దేవుడి యొక్క నిందకి ప్రజల్లో భావం కనిపిస్తుంది. కానీ అన్నట్టుకు తాను కూడా అడవుల్లో ఉన్నట్టు సింహ కుటుంబ తత్వానికి ఆదర్శం రాముడు. ఆ రామాయణ జీవితమే ఒక మతం తీసుకొని నా జీవితాల్లో కూడా జీలకర్ర బెల్లం లాంటి కష్టాలు వచ్చినా స్థిరంగా ఉండాలి. ఇప్పుడే మాన్యులు అలాంటి పెద్దల ఆచరణలో వీరు కూడా చక్కగా ముందుకు వెళ్ళాలి అని మనసారా. సీతారాములు జీలకర్ర బెల్లంతో యాభయ్యారు సీతలకు వచ్చేసింది. భక్తి కోసం అలా వెళ్ళి మళ్ళీ త్వరగానే నా పక్కన తీసుకొచ్చారు. ఈ స్వామి వారి కళ్యాణం భరతరామ్ గారు ఎప్పుడు తొందర పెట్టుకుంటారు, త్వరగా చేయండి. ఎందుకంటే ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఈ మంత్రాన్ని స్మరిస్తూ మరి పూజ చేద్దాము. అమ్మవారు సమర్పయామి గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగ రీషిణీం ఈశ్వరీం సర్వభూ దివ్య భవ్యాలంకారాంచనం కుంకుమతో అలా ఓం శ్రీ మహాలక్ష్మి నమః అంటూ వాచైరమం పద్మారిరమం పద్మాయనమ స్తుతే నమః నైరమ లక్ష్మీ నమః నిత్యపుష్టే నమః విభావరి నమః ఆదిత్య నమః భానుగణపతి నమః బుద్ధి నమః అలఘాయ నమః ఓం రాజమండ్రి సీతంపేట రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శతాబ్దపు చరిత్ర గల రాజమండ్రి సీతంపేట రామ మందిరంలో రామ కళ్యాణం ఘనంగా జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రధాన వేదికపై కళ్యాణం జరిపించారు. ఆలయ అర్చకులు వై శ్రీనివాసాచార్యులు వైకాసన ఆగమ పద్ధతిలో కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణం తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు బెల్లం పానకం, వడపప్పు, ఇతర ప్రసాద వితరణ చేశారు. నవమి ఉత్సవాలను పురస్కరించుకొని 9 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్వామివారి శాంతి కళ్యాణం, సాయంత్రం సాంప్రదాయక సంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయని అర్చకులు తెలిపారు. ఇటువంటి రాజకీయ ప్రమేయాలు, నాయకుల స్వాగత బ్యానర్లు లేకుండా ఉత్సవాలు నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత అని భక్త బృందం తెలిపారు. ఆ చెయ్యాలి చాపుకుని
కుడి చేతితో తీసుకుని ఎడమ చేతి మీద పెట్టు. స్వస్తి భవనస్పతి బృహస్పతి స్వర్గమ స్వస్తయే స్వస్తి మభ్యోద్యంతే స్వస్తి వేద ప్రియంతే స్వస్త్యోద్యంతే స్వస్తోద్యంతే కోశావసవేదాః ఆత్మానం వదతే సదా తేన సహస్రధారేణ పావమాన్యస్సంతమ రాజావచ్చం పవిత్రం ఇదోద్యాం మర్మలిం దేవాపరాధో సోమస్వస్యావరుణస్మేత్య యమో రాజా ప్రజో జ్ఞానానామభ్యః శ్రీలక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్య సోనమి భగవానః యత్వేమహే ప్రతన్నోక్షసు సుతన్న ఏదద్దుపదేశం దుష్పదే అరే ప్రాణివేదయామి ఐసా మధ్య మధ్యోదానియం సమర్పయామి అమృతాభిధానావాహనాది షోడశోపచార పూజగా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాకాళి మహాలవోమ రక్షామంత్రధూయజ్ఞోపే ధరణదేవత పూజా సుప్రీత సుప్రసన్నావృత భవంతు సువర్ణ యజ్ఞోపేతమో గోవింద గోవింద యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్సహజం పురస్తాదోర్యం మృతమంజస బ్రహ్మ యజ్ఞోపవీతం బలమస్తు తేజః గోవింద 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 యజ్ఞోపవీత కారణ ముహూర్తస్య మేడం ఆపండి ఆయన అమ్మ కుంకుమ తీసుకుని మీరే చేస్తూ ఉండండి. నమస్కారం చేసుకోండి. కుంకుమార్చన జరుగుతోంది. అందరూ కూడా సుమంగళి సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటిది. మనకి ప్రవర ముఖ్యం అండి. ప్రవర అంటే వారు తాంబూలాలు తీసుకునేవారు, తర్వాత వివాహం చేసేవారు. వివాహానికి మొదలు తాంబూలాలు అన్నది పెద్దవారు మాత్రమే తీసుకునేవారు కూడా అడిగేవారు. ఈ వివరాలన్నీ కూడా తెలియపరచడం కోసం ఈ ప్రవర అనేటువంటి దాన్ని చెప్పారు పెద్దలందరూ కూడా కలిసి. ఈ ప్రవరలో ఎవరయ్యా అంటే మొట్టమొదటిగా సహస్రధారేణ భాగవాన్యస్సు సోమస్వస్యావరుణ సమేత్య ఇన్ని సాక్షిగా కొద్దిగా పాలు పోయిందమ్మా అందులో కన్యాదానం స్థానిక 23వ వార్డ్ చందా సత్రం దగ్గర గల శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ శాసనసభ్యులు గౌరవనీయులైన ఆదిరెడ్డి శ్రీను, బుడ్డిగ రాధ, 23వ వార్డు ఇన్ఛార్జ్ ఎన్నమూరి ప్రదీప్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న దంపతులచే కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
శ్రీ కోదండరామాలయం కమిటీ అధ్యక్షులు ఇల్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి జయరాం, కోశాధికారి చలవాది వెంకట నాగేశ్వరరావు మరియు కమిటీ సభ్యులు సంజయ్ మురారి, చిలకల రమేష్, బ్రహ్మాజీ, బొర్రా నాగేంద్ర, మాగాపు సత్యనారాయణ, మార్కండి ప్రసాద్, మారుడిగి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య సత్యమామితి ఆవస్త సత్యమావరన్న యశో యజ్ఞస్య దక్షిణ. కూర్చున్న దంపతులు మాత్రమే. ఓం ప్రజాపతి లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం ప్రజామే కామ సమృద్ధ్యత ముష్కయోర్దదాత్సవో కామస్తృప్తిమానందో తస్యాగ్నే బాజే హమా మోద ప్రమోద ఆనంద ముష్కయోర్నితస్సమహృతే కామస్తృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసిచ్చత్ర అంతేది సత్యం చంద్రమా ఆదిత్య సత్యమామితి ఆవస్త సత్యమావరన్న యశో యజ్ఞస్య దక్షిణాం లోక కామ సమృద్ధ్యత. అండ్ ఒకసారి ఇలాగే అన్న ఆ వైర్ చెట్టు కాలుతుంది దీని మీద వైట్ కలర్ కాలుతుంది. అంతేది సత్యం చంద్రమా ఆదిత్య సత్యమామితి ఆవస్త సత్యమావరన్న యశో యజ్ఞస్య దక్షిణాం. ఓం యోగక్షేమస్య గ్రంథి గ్రథాతి ఆదిదేవాస్యాం పురగృహ్ణాతి పుమానవే గ్రంథి శ్రీపత్ని తన్మిథునం మిథునమేవాస్య తద్యజ్ఞే కరోతి యజ్ఞస్య అవజన్మాయ సుప్రజాతత్వ విమూరేభ్యః యజ్ఞమేవ తన్మిధునే కరోతి ఊనేతరిక్తం దేవతాయ ప్రజాప్తి మహీనాం పయోశ్చోజతే రాఘో సమాసాస్తే యో వేదా బ్రహ్మణో వేదాంతే నామసాంప్రీం తందదో బ్రహ్మగ్రంథిధారణ ముహూర్త సుముహూర్తోస్తు కర్పూరం లిఫ్ట్ చేయండి. పుమానవై గ్రంథి స్త్రీపత్ని తన్మిథునౌ మిథునమేవాస్య తద్యజ్ఞే కరోతి అని చూపించు. గోవింద ప్రజనాయ ప్రజాయతే ప్రజయా పశుపతియజమానః అదో అర్ధో వా ఏష ఆత్మనః యజ్ఞపత్ని యజ్ఞస్తుత్వా యజ్ఞమేవ ప్రజాపతి మహీనాం పయోశ్చాదితే హరగోర సైత్యాః ఆశ్రమే వైవామాసా ప్రజాందరుః బ్రహ్మ గ్రంథిధారణ ముహూర్త. ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అంతా కూడా పూర్తయింది. గమిడి సుభాష్ చంద్రబోస్ గారి దంపతులు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం స్వామివారికి అమ్మవారికి నమస్కరించి 116 రూపాయలు. మాదేపల్లి ఆధారంగా స్వామివారి నమస్కరించి 116 రూపాయలు. అమ్మవారికి నమస్కరించి 220 రూపాయలు 20 రూపాయలు. ఎట్లా రామారావు గారు స్వామి నమస్కరించి 20 రూపాయలు ఇచ్చేస్తున్నాం. కొండ వెంకటేశ్వర గారు స్వామి నమస్కరించి 100 రూపాయలు. కింద పెట్టేసండి. అందరూ కూడా పుష్పాలు చేసినప్పుడు నమస్కారం చేసుకోండి. ఓం దాతాపురస్థానికి కూడా పుష్పాలు. ఓం దాతాపురస్థాద్యమదాజహార చక్రప్ర విద్వాన్ ప్రతిష్ఠితస్త్రః తమేవం విద్వాన్ అమృతయః భవతి. తిలక్ రోడ్లోని శ్రీ షిరిడి సాయి మందిరం వద్ద జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం తిలక్ రోడ్లోని శ్రీ షిరిడి సాయి మందిరం వద్ద జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు.
అలాగే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మల తనయ అపర్ణ ఆలయం వద్ద జరిగిన అన్న ప్రసాదాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణాన్ని చూసి అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.
టెంపుల్ హలో హలో ప్రతి ఏటా మా అప్పుడు సార్లు అన్నదానం సారుల యొక్క కళ్యాణం ఇంకా ఉంది. ఎవరు లేవద్దు దయచేసి. మేము మనం చక్కగా ఇప్పటివరకు కూడా చాలా ప్రతిష్టలతో స్వామివారి యొక్క కళ్యాణాన్ని చూసాం. అలాగే రాజమండ్రి తాడితోట స్టేట్ బ్యాంక్ వీధి కటారి బిల్డింగ్ వద్ద రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. రాజమండ్రి తాడితోట స్టేట్ బ్యాంకు వీధి కటారి బిల్డింగ్ వద్ద రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రొక్కం శివకృష్ణ మనోజ్ఞ దంపతులచే సీతారాముల కళ్యాణం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సూరంపొడి శ్రీహరి ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అష్టాక్షరి అందులో రానాడు అందువల్ల తెలుసు గొడవ పెట్టారు. జనక ఆయన అయోధ్యావాసులు దశర మహారాజు పరివార సంస్థాపన చేశారు. కాశీలో పిల్లల కోసం కౌశల్య సుమిత్ర కైకేయి ముగ్గురు. అందరికంటే గొప్ప విషయం ఏంటండి, ఇష్టం రాముల గారికి కైకేయ జీవితం వ్యర్థం. తల్లి శాపం కొరికి శాపం చేస్తే మనకు వస్తుంది. రాజమండ్రి అన్నపూర్ణమ్మపేట పెద్ద వీధిలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా అన్నపూర్ణమ్మపేట పెద్ద వీధిలో ది రాజమండ్రి నగరం నాయి బ్రాహ్మణ సేవా సంఘం, రాజమండ్రి నాయి బ్రాహ్మణ రామభవన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. నాయి బ్రాహ్మణ రామభవన కమ్యూనిటీ హాల్లో సింగంపల్లి సత్యనారాయణ సుశీల దంపతులు, సీర నాగేశ్వరరావు మల్లీశ్వరి దంపతుల నిర్వహణలో పురోహితులు బ్రాహ్మశ్రీ కోటమర్తి శ్రీనివాస్ శర్మచే కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మహోత్సవాల్లో ది రాజమండ్రి నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు కందికొండ అనంతరావు, ప్రధాన కార్యదర్శి రాజాన సత్యరాజు, కోశాధికారి ముక్కాల సందీప్, ఉపాధ్యక్షులు కరాసు శ్రీనివాస్, చిట్టా భక్తుల వరబాబు, సహాయ కార్యదర్శి యానాపు మధు, సంఘం పెద్దలు అందనాపల్లి సత్యనారాయణ, చిట్టా భక్తుల నాగబాబు, అలజంగి దేముడు, పెండ్యాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భక్తులందరికీ పానకం, అన్న ప్రసాదం అందజేశారు. అభివృద్ధి శ్రీ సీతారామచంద్ర స్వామి
सीतारामचंद्र स्वामी नमः कल्याण महोत्सव प्रयुक्त प्रस्तुत రాజమండ్రి ఇన్నిస్పేట బలగంవారి వీధి నాయి బ్రాహ్మణుల సంఘీయులచే నిర్మించిన గణేష్ సీతారామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమండ్రి ఇన్నిస్పేట బలగంవారి వీధి నాయి బ్రాహ్మణుల సంఘీయులచే నిర్మించిన గణేష్ సీతారామాలయంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. పొన్నడ హరినారాయణ పౌర్ణమి రాజ్యలక్ష్మి దంపతులచే సీతారామ కళ్యాణం జరిగింది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు.
రాజమండ్రి ఇన్నిస్పేట కృష్ణారావుపేట పద్మశాలీయ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమండ్రి ఇన్నిస్పేట కృష్ణారావుపేట పద్మశాలీయ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తమ్మిశెట్టి లక్ష్మణరావు నాగమల్లేశ్వరి దంపతులు చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మవారికి సర్వరికి ఎప్పుడు ఉంటుంది అలా కూర్చోరా పక్క
రాజమండ్రి 4వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీరామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం పల్లకీ సేవతో గ్రామోత్సవం నిర్వహించారు. ఊరేగింపులో సీతారాముల కళ్యాణాన్ని వివరిస్తూ విచిత్ర వేషాలతో కళాకారులు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. వేద మంత్రాలతో పలువురు దంపతులు పీటలపై కూర్చొని కళ్యాణ వేడుకను కన్నుల పండుగగా జరిపారు. మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలు కమనీయంగా సాగాయి. రాజేంద్ర నగర్ వాసులంతా ఈ కళ్యాణ వేడుకలో పాల్గొని కనులారా తిలకించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాజమండ్రి కొత్తపేట శ్రీ శ్యామలాంబ అమ్మవారి గుడి వద్ద గల శ్రీ సాయి రామాలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్తపేట శ్రీ శ్యామలాంబ అమ్మవారి గుడి వద్ద గల శ్రీ సాయి రామాలయం వద్ద ఆదివారం శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా శ్రీరాముల కళ్యాణం వైభవంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల సెట్టిబల్స సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని పిల్లి సుబ్రహ్మణ్యం, ఆయన తనయులు సిరిబాల కుమారస్వామి, స్వామి అర్చన్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిల్లి గంగాధర్, కురుమిల్లి స్వరూప్, కొల్లి విష్ణు, పిల్లి బాబీ, బబ్లు, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఆర్యాపురం వద్దనున్న శ్రీగ్రాకొల్లి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో ప్రముఖ న్యాయవాది ప్రకాష్ సీతా దంపతుల ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణ ఉత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5 దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు. అర్చకులు వేద మంత్రాలతో కళ్యాణ క్రతువును జరిపించారు. వేద మంత్రాలతో అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. ప్రతి ఏటా సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీగ్రాకొల్లి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ యజమానులు, నివాసితులు, భక్తులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. రాములవారి కళ్యాణంలో భాగంగా అమ్మవారికి మంగళసూత్ర ధారణ జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. గోవిందా వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జాంపేట పోలీస్ క్వార్టర్స్ రామాలయంలో శ్రీరామనవమి మహోత్సవాలు ప్రారంభం. గోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్, లావణ్య దంపతులు పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్కి పునర్వైభవం రావాలి. మాజీ ఎంపీ భరత్. మార్గాని ఎస్టేట్స్లో కన్నుల పండువగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. హాజరైన ఉండవల్లి, రౌతు, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తదితరులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.